Game start. Energetic, strong, inspiring. న్యాచురల్ ఫ్లో. సినిమాలో తన స్క్రీన్ మీద చేసేదానికి ఆఫ్ స్క్రీన్ చేసేదానికి డిఫరెన్స్ ఉండదు. ఇంగ్లీష్ మాట్లాడతావా, తెలుగు మాట్లాడవా? తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? నిశ్చికాకి నాకు అర్థమైంది. మరి కొట్టు. ఇన్క్రెడిబుల్ ఎనర్జీ ఉంది. మాస్ మహారాజ్. Nobody could match your talent. సుసిరేలియో అప్పుడే ఆపేసాయంటే ఇంకోసారి తెరవేసుకో. కట్ 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 కట్. ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షనేనా? రొమాన్స్ లేదా? మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మీది లవ్ ఫెయిల్యూరా? പുള്ളിയുടെ പുതിയ ആളാ? నాకు మలయాళం రాదండి. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని, బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే. నువ్వు మరి లవర్ బాయ్ ఇమేజ్ లోకి వెళ్ళి నీ స్ట్రెంగ్త్ మర్చిపోతున్నావు. కామెడీ నీ స్ట్రెంగ్త్. ఐఎమ్ కమింగ్ ఇన్ టు యోర్ వరల్డ్. వాడు వచ్చే ముందు ఒక ఎనర్జీ వస్తుంది, దాన్ని ఫాలో అవుతూ వాడు వస్తాడు. ఏంట్రా అది? అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎత్తప్పా. విక్రమ్ రాతో ఆ గొంతు ఆ వాళ్ళకి చూడలేకపోతున్నా బాబు. నువ్వు కొంచెం పక్కనే రా, నీతో మాట్లాడాలి. వచ్చా ఏంటంట? నేను ఎప్పుడు రమ్మన్నానో ఆడు ఎప్పుడు వచ్చాడు, కొంచెం వెయిట్ చేయమని చెప్పు. రేపటి దాకా నేను వెయిట్ చేయను. సరిగ్గా 1 గంటలో తాతాజీ గారిని నాకు అప్ చెప్పాలి. చెప్పేస్తారా? హెల్ప్ చేయనా? కొన్ని వదిలిపించండి. మాకంత పొజిషన్ లేదండి బాబు. వెళ్ళండి, పని చేసుకోండి. వెళ్ళి ఇంకేం మరి నేను రానా? ఏంటి ఎదుర్కోవడానికా? రిలాక్స్. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? నువ్వేమని బోలరా, మైక్ పట్టుకుంటాడు, పాటలు పాడేస్తాడు. ఏమి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యంలో పాడతారు, నువ్వు పచ్చంలో పాడుతున్నావు. కలిగిన రా ఎదవనవు ఎదవ సిగ్గు. నువ్వు చూడటం తప్ప పొడిచేదేమీ లేదా, మాకు అర్థమైంది. మీరు కొడుకోరా గురుగారు? అయ్యే కుదరం, అలా అంటారు ఏంటంటే మన డబ్బులు తీసేస్తాం. చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్. విజ్ఞాన ప్రదర్శన కార్తీక్. కొంతమంది దీన్ని తెలివైనోడు అంటారు, కొంతమంది దీన్ని తెక్కలోడు అంటారు, కొంతమంది దీన్ని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్.
నిన్ను చూస్తుంటే కాస్త వెరైటీగా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూర్చుంత విచిత్రంగా ఉంది. చెప్పరా నీ కథ ఏంటో చెప్పు. ఒక అసోసియేట్ డైరెక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టి క్యారెక్టర్ రోల్లు వేసుకుంటూ ఈరోజు అగ్రకథానాయకుల్లో ఒకటిగా రావడం అనేది ఇట్ ఈస్ రియలీ హిజ్ అచీవ్మెంట్. ఆయన నవ్వులు వెనకాల ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి. ఒక్క ఛాన్స్ అండి. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా.